కత్తి మనదే అయి ఉండాలి కానీ రక్తం మాత్రం మన చేతికి అంటకూడదు. ఆయుధం మనదే అయి ఉండాలి కానీ మట్టి మాత్రం మన చేతికి అంటకూడదు. ప్రత్యర్థిని భౌతికంగా లేకుండా చేయాలి కానీ నింద మాత్రం మనపై పడకూడదు. ఈ సిద్ధాంతంతో నడిచే పార్టీ ఏదో మీకు తెలుసా? ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరో మీకు తెలుసా? నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తరువాత జనంలో ఒక చర్చ అయితే మొదలైంది. వంగవీటి రంగా నుంచి వైఎస్ రాజారెడ్డి వరకు, వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి పింగళి దశరథరాం వరకు వారి మరణాల వెనుక ఎవరున్నారో అందరి వేళ్లు ఎటువైపు చూపిస్తున్నాయో అందరికీ తెలుసు. అయినా గొడ్డలి పార్టీ, కిల్లర్ పార్టీ, రప్పారప్ప పార్టీ అంటూ చంద్రబాబు నుంచి టీడీపీ నేతల వరకు అంతా వైఎస్ఆర్సీపీని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది. టీడీపీ గత చరిత్ర తవ్వితే ఎన్ని రక్తపు మరకలు ఉన్నాయో, ప్రస్తుత రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతమంది బలైపోతున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. టీడీపీ అసలు రంగేంటో, గత చరిత్ర ఏంటో తెలియాలంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే మనకు అప్పుడు అర్థమవుతుంది. ముందుగా ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంపించిన కిల్లర్ పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 2. జర్నలిస్టు పింగళి దశరథరామును అర్ధరాత్రి వెంటాడి వేటాడి నడి రోడ్డుపై చంపించిన గొడ్డలి పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 3. మల్లెల బాబ్జీని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఆయన చావుకు కారణమైన పాపాల పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 4. రాజారెడ్డిని హత్య చేసిన నరహంతకులకు హైదరాబాద్లో ఆశ్రయమిచ్చి కాపాడిన సైకో పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 5. వైఎస్ఆర్ మరణానికి 3 రోజుల ముందు నువ్వు అసెంబ్లీకి మళ్ళీ ఎలా వస్తావో చూస్తానని హెచ్చరించిన పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 6. పార్టీ లాక్కొని మానసికంగా హింసించి ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటుదారుడే అధ్యక్షుడిగా ఉన్న పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 7. ఇంట్లో ఇద్దరిని టపీమని కాల్చి పడేసిన మానసిక రోగిని ఎమ్మెల్యేగా చేసిన గన్ కల్చర్ పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 8. కాల్పుల వెనుక అసలు విషయం ఎక్కడ బయటపడుతుందోనని వాచ్మెన్ను సైతం చంపేసిన రప్పారప్ప పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 9. జగన్ నుంచి చిన్నారులు మహిళల వరకు ఐటీడీపీ తీవ్రవాదులతో వ్యక్తిత్వ హననం చేయిస్తున్న మానసిక రోగుల పార్టీ ఎవరిది బాబు? క్వశ్చన్ నెంబర్ 10. 23 నెలల కాలంలో 710 హత్యలు, 21 రాజకీయ హత్యలతో జంగిల్ రాజును నడిపిస్తున్న రెడ్ బుక్ పార్టీ ఎవరిది బాబు? ఈ 10 ప్రశ్నలకు సమాధానం లభిస్తే ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీగా మారిపోయిన పార్టీ ఏదన్నది చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోతుంది. ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా, నెక్స్ట్ రాబోయే తరాలు కూడా చర్చించుకునే అంశాలలో అత్యంత ప్రధానమైన అంశంగా ఒకటి ఉంటుంది. అది వంగవీటి రంగా హత్యకు సంబంధించిన అంశం. ఎవరు చేశారు, ఎవరు చేయించారు, దీని వెనుక ఉన్నది ఎవరు, ముందున్నది ఎవరు? చాలా క్లియర్గా మీకు అర్థం కావాలంటే కొన్ని పాయింట్స్ మనం వినాలి. కొందరు వ్యక్తులు ఏం చెప్పారో మనం వినాలి. ఇది చెబితే గొడ్డలి పార్టీ ఏదో, సైకో పార్టీ ఏదో, కిల్లర్ పార్టీ ఏదో మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకసారి కొంతమంది వ్యక్తులు వంగవీటి మోహన రంగా హత్య వెనుక ఉన్నదెవరో చెబుతున్నారు. ఒక్కసారి వినండి సార్. వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. ఇది కొంతమంది వ్యక్తులు కరెక్ట్గా రంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు, బంధుమిత్రులు, లేకపోతే రాజకీయ నాయకులు చెబుతున్నటువంటి మాటలు. ఇది కాకుండా పింగళి దశరథరాం, ఇది కాకుండా మల్లెల బాబ్జీ ఆత్మహత్య, ఇది కాకుండా వైఎస్ రాజారెడ్డి హత్య, ఇది కాకుండా రాజశేఖర రెడ్డి గారిని బెదిరించినటువంటి విధానం. ప్రతి అంశం పైన క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. అదే సమయంలో ఎవరున్నారని మాట్లాడుకుందాం. ఇది ఒక సబ్జెక్ట్, ఇది పక్కన పెడదాం. ఇక చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వద్దాం.
చంద్రబాబు నాయుడు గారి అసలు స్వరూపం ఏంటనేది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారు, వి ప్రకాష్ గారు తెలంగాణ నేత వారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా క్లియర్గా అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు ఏం చెప్పారనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు రాజేశ్వరరెడ్డి గారు, రిటైర్డ్ ఏఎస్పీ, తిలక్ గారు, సీనియర్ అనలిస్ట్, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, అలాగే లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రైట్, ముందుగా తిలక్ గారితో మాట్లాడదాం. తిలక్ గారు, రెండు ప్రధానమైనటువంటి అంశాలు, మీరు ఒక సీనియర్ జర్నలిస్టుగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరకు చాలా అంటే ఇది సంచలనమైనటువంటి అంశాలుగా ఉన్నవి. ఒకటి వంగవీటి మోహన్ రంగా హత్య, రెండోది జర్నలిస్టుగా ఉన్నటువంటి పెంగళి దశరథరామ్ హత్య. ఈ రెండు అంశాలకు సంబంధించి ఆనాడు ఏం జరిగింది, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కిల్లర్ పార్టీ అని, గొడ్డలి పార్టీ అని ముద్ర వేస్తున్నటువంటి వాళ్లకు ఆ అర్హత ఉందా నిజంగా అలాంటి మాటలు మాట్లాడడానికి? నమస్కారం ఈశ్వర్ గారు, సార్ డిబేట్ పాల్గొంటున్న పెద్దలు అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. సార్, మీరు గొడ్డలి పార్టీ అన్నారు, తెలుగుదేశం పార్టీ మట్టి అంటకుండా. నేనేమంటానంటే తడిగుడ్డలతో గొంతులు ఎలా కోయొచ్చు అనేది నేర్చుకోవచ్చు. ఎన్టీ రామారావు అనే తడిగుడ్డతో రాజకీయంగా ఆయన గొంతు కోసారు. ఆ తర్వాత మీకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో కుల సంఘర్షణలు, పోలీసులను ఉపయోగించుకోవడం వల్ల రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు జరిగినాయి, పోలీసుల ద్వారా వేధింపులు జరిగినాయి, కులాల పరంగా పోలీసు అధికారులు పోలీసు సిబ్బందిలో విభజన తీసుకొచ్చి వాళ్ళని మూకముడిగా బదిలీ చేయడం అన్నీ జరిగింది. అందువల్ల ఆ ఘర్షణలు మీరు ప్రస్తావించిన కొన్ని ఈవేళ మీరు ప్రస్తావించినవి కుటుంబ సభ్యులు 3. అవును. ఈ కాకుండా నేనేమంటానంటే, నాకు జూపూడి ప్రభాకర్ ఎప్పుడు పరిచయం, ఈ రాష్ట్రంలో కుల సంఘర్షణలు మొదలై జంతువులను వేటాడినట్టు దళితులను వేటాడిన సంఘటన జరిగినప్పుడు నాకు పరిచయం. కత్తి పద్మారావు గారి, జూపూడి ప్రభాకర్ గారు నాకు అప్పుడు పరిచయం. వాడు ఉద్యమకారు. ఎంత కారంచేడు గారి, నీరుకొండ గారి, పదిరికుప్పం గారి, ఆ సంఘటనలో పదిరికుప్పంలో సజీవ దహనం, కారంచేడు జంతువులు వేటాడారు. నీరుకొండలో అదే పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు నీరుకొండలో అదే గ్రామంలో కొండ మీద ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి జనాన్ని తెచ్చుకోవడం. అవును. ఇది ఒక కులం కాదు, ఒక వర్గం కాదండి. రాజకీయంగా తనకి అడ్డు వస్తున్న వారిని తొలగించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అంతర్గతంగా పార్టీలో అంతర్గతంగా తడిగుడ్డలతో గొంతులు కోసి రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం ఒక పద్ధతి. సాక్షాత్ ఎన్టీ రామారావు ఏం చెప్పారు, శ్రీకాకుళం జిల్లాలో నాతో పాటు ఉన్నారు చివరి క్షణం వరకు, రాత్రి ఎమ్మెల్యేలు మార్చారు ఆయన చెప్పిన మాట. అవును. అట్లా అంతర్గతంగా జరిగిన విషయాలు దగ్గుబాటి వెంకటేశ్వర గారికి అలాగే చేశారు, తడిగుడుతోనే చేశారు, హరికృష్ణ గారికి తడిగుడుతో చేశారు. ఇవి ఒక ఆస్పెక్ట్. రెండోది దళితుల మీద దాడులు కంటిన్యూస్ గా జరగడం రెండో ఆస్పెక్ట్. మూడవది రాజకీయంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడు ఉన్నా కానీ లాకప్ డెత్లు ఎక్కువ జరిగింది. పోలీసులను ఉపయోగించుకోవడం వలన లాకప్ డెత్లు ఎక్కువ జరిగింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు పోలీసులు. కొంతమంది వాడు దుందుడుగా వ్యవహరించడం, కొన్ని ప్రాణాలు పోవడం జరిగింది. అది ఆ సందర్భంలో కేరళకు చెందినటువంటి నేవీ అధికారి మురళీధరన్ అని అతను విజయవాడ పైటన్ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ లో చనిపోవడం జరిగింది. రైల్వే స్టేషన్ లో ఏదో గొడవ జరిగితే పోలీసులతో అతను తీసుకొచ్చి లాకప్ లో పెట్టారు. వాడు ఏం చేసిన తర్వాత చాలా కాలం కేసు నడిచింది. మురళీధరన్ చనిపోయారు. చాలా పెద్ద గొడవ అయింది. ఈ లాకప్ డెత్ల మీద ఆందోళన చేయడంలో వంగవీటి మోహన్ రావు గారి వాళ్ళకి పైచింది. ఎక్కడ జరిగినా ముందు వెళ్ళిపోయేవాడు ఆయన. పోలీస్ స్టేషన్ ముందు కూర్చునేవాడు, ఎక్కడ వెనకడుగు వేసేవాడు. అంత భారీగా మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను.
ఈ అణచివేత ఎంత తీవ్రంగా ఉండేదంటే ఒక రిక్షా వర్కర్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో లాకప్లో మరణించారు. మరణిస్తే అప్పుడు విజయవాడలో యువజనోత్సవం జరుగుతున్నాయి కార్పొరేషన్ ఆధ్వర్యంలో. ఆనాటి మంత్రి కోడెల శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇద్దామని చెప్పేసి వెంకట మోహన్ గారు వెళ్ళి అపాయింట్మెంట్ పంపించవలసిన కబురు పంపితే ఆయన నేను మాట్లాడినంటే అక్కడే కాసేపు కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆయన బయటకు వచ్చాడు. అక్కడ ఇద్దరికి వాగ్వాదం జరిగింది. కోడెల శివప్రసాద్ గారు నువ్వెవడు, నీ అంత చూస్తా అది ఇది అని మాట్లాడటం, ఇద్దరు వాగ్వాదాలు చేయటం. ఆ తర్వాత ఆ రోజు ఆయన ఆ చిరాకు ఆ జరిగిన పరిణామాలతో మోహన్ రంగా గారు విజయవాడ బంద్ పిలిపించారు. ఆ రోజున జరిగినట్టుగా బంద్ ఇప్పటి వరకు విజయవాడ చరిత్రలో ఎక్కువ జరగదు. ఏ వీధిలో చూసినా రిక్షాలు అడ్డు పెట్టి మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ చేసి 100% సక్సెస్ రిక్షా వర్కర్లు చేసిన బంద్ అది. అట్లా జరిగేది. ఆ అణచివేతకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరిగింది. ఇది రాజకీయ హత్యలు ఎలా అంటే మీకు ఒకే ఉదాహరణ చెప్తాను. వంగవీటి మోహన్ రంగారావు ఒక సాధారణ మనిషి, ఒక సాధారణ జీవితం నుంచి వచ్చిన మనిషి, రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. సరే ముద్ర ఎలా వేశారు అనేది పక్కన పెట్టండి. ఆ ముద్రలో చాలా రకాలుగా వేస్తారు. అందులో చంద్రబాబు నాయుడు గారు అధివేశం చేయేది. ఏ మనిషి అయినా ఒక ఫ్యాక్షనిస్ట్ అంటారు, ఒక సైకో అంటారు, ఒక రౌడీ అంటారు, ఎన్నో రకాల ముద్రలు వేస్తారు ఆయన. ఈ ఘటనలో వంగవీటి మోహన్ రంగారావు విజయవాడలో వేసవి కాలంలో చలివేంద్రాలు పెడితే పోలీసులు వచ్చి ఆ చలివేంద్రాలు ధ్వంసం చేయటం. ఏం తప్పండి చలివేంద్రాలు పెట్టడం. అట్లాగే రంగా గారికి అనుకూలంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న కాపులు ఉన్నారని చెప్పేసి లెక్కేసి కొంతమందిని బదిలీ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత అయితే మూకముడుగా కృష్ణా జిల్లా నుంచి దాదాపు 2000 మందిని బదిలీ చేశారు ఇతర జిల్లాలకు. అంటే అప్పటి నుంచి ఈ కుల సంఘర్షణ. అసలు రంగా ఎందుకు అంత టార్గెట్, ఎందుకు కనీసం చలివేంద్రాలు కూడా ఎందుకు పెట్టకూడదు చెప్తానండి. విజయవాడలో మీకు అదే ఇందాక అన్నం చూసారా, మీకు చాలా సాధారణ స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగిన మనిషి. అవును. ఇప్పుడు ఇక్కడ ఒక కంపారిజన్, సరే సందర్భం కాకపోతే మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా మారడానికి జనం వస్తున్నారు. ఆయన రాజకీయ నాయకుడు అన్నారు. కానీ ఆయన ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు మీరు 100% సైక్రేట్ సాధించారు, పోటీ చేసిన 21 చోట్ల గెలిచారు అని ఆ స్ట్రైక్ రేట్ పెరిగి మీ వల్ల సాధ్యమైందని ఆయన్ని పొగిడారు. ఆయన ఏదో ఊహల్లో ఉన్నారు. నేనే ఒకటే మాట చెప్తున్నాను అండి, వంగవీటి మోహన్ రంగారావు సినిమా నటుడు కాదు. అవును. వారసత్వం నుంచి వచ్చిన నాయకుడు కాదు, సాధారణ స్థితి నుంచి వచ్చిన నాయకుడు. వంగవీటి మోహన్ రంగారావు చనిపోతే 32 టౌన్స్ లో కర్ఫ్యూ పెట్టారు. విజయవాడలో 29 రోజులు కర్ఫ్యూ పెట్టారు. అవును. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బొమ్మ పెట్టుకుని ప్రచారం చేసుకున్న 32 మంది ఎమ్మెల్యేలే. నువ్వేదో పార్టీ పెట్టి 21 మంది గెలిచారు, నా వాళ్ళు గెలిచారు అంటావు. సరే అయితే ఎలా గెలిచారు, ఈవీఎంలో అయ్యేంటి అనేది తర్వాత విషయం. అందువల్ల అట్లా కంపేర్ రంగాని కంపేర్ చేయడానికి ఈవేళ పవన్ కళ్యాణ్ కూడా చాలు. అదే ఎందుకు ఈ సందర్భం వస్తుందంటే ఇవాళ కాపుల నాయకుడిని చెప్పుకుని చాలా రకాలుగా రాష్ట్రంలో కుల విభజన తీసుకురావడం జరిగింది. అందులో అది ఒక ఆస్పెక్ట్. ఈ రాజకీయ హత్యల విషయ పరంపరలోనే పింగళి దశరథరామ్కి రంగారితో కూడా సంబంధాలు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను ఆయన కవర్ పేజ్ స్టోరీగా ఇచ్చారు. ఇస్తే ఆయన హైదరాబాద్ చూస్తుంటే రిక్షాలో ఇంటికి వెళ్తుంటే సత్యనారాయణపురంకి వేటాడి చంపేశారు. ఓకే. నా అభిప్రాయం ప్రకారం, నేను ఇప్పటికి 45 సంవత్సరాల నుంచి జర్నలిజం ఉన్నాను. నా అభిప్రాయం ప్రకారం పింగళి దశరథరామ్ జర్నలిస్ట్, ఆయనకు ముద్ర ఇస్తారు ఎల్లో జర్నలిస్ట్ అని. ఈ వేళ ఫీల్డ్ లో ఉన్న రాస్తున్న అడ్డగోడు రాతలు రాస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కంటే ఎల్లో జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ 1000 రెట్లు పెడతారు. ఓకే. అందువల్ల జర్నలిస్ట్ గా ఆయన ఎల్లో జర్నలిస్ట్ కాబట్టి చంపారు, ఎల్లో జర్నలిస్ట్ అయితే చంపేస్తారా? అంతే కదా.
ఎల్లో జర్నలిస్ట్ అయితే ఒకప్పుడు- చంపేస్తారా, ప్రాణాలు తీయేస్తారా జర్నలిస్టులది? అట్లా చంపేసి మ్మ్. అదేదో చిన్నకార్యం కింద చెప్పుకోవడం మిగతా వాళ్ళు నేను ఇంకో మా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. మ్మ్. చాలా రకాల వదంతులు ఉన్నాయి, దానికి ఆధారాలు లేవు. కానీ ఆ రోజు పత్రికల్లో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న రాఘవేంద్రరావు అనే ఐఏఎస్ అధికారి విజయవాడలో రోడ్డు యాక్సిడెంట్ ఎలా చనిపోయారు. ఓకే. అందులో కక్ష కడితే మ్మ్. వాళ్ళు వీళ్ళు లేదు. ఇప్పుడు రాష్ట్రం కోసం కక్ష కట్టారా, రాష్ట్రం కోసం ఎవరితో ఘర్షణ పడ్డారా, మ్మ్. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఘర్షణ పడ్డారా, ప్రజల కోసం ఘర్షణ పడ్డారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గోదావరి బేసిన్ ఆయిల్ గ్యాస్ వాటాల కోసం అంబానీ కుటుంబంలో వాదోపవాదాలు తల్లి రాజీ చేయడానికి ప్రయత్నం జరుగుతుంటే సోనియా గాంధీ గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారు గొడవ పడ్డారు. ఇది బహిరంగ రహస్యం. మ్మ్. ఆ గొడవ పడిన తర్వాత విజయనగరంలో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటి, ఎవడబ్బ సొమ్మని వాళ్ళిద్దరు తండ్రి అన్నదమ్ముడు వాటాల కింద తల్లి పంచుతుంది అని చెప్పి అడిగారు ఆయన. ఓకే. అది ఆయన దమ్ము. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, గోదావరి బేసిన్లో బి బ్లాక్ లో ఈ దేశంలో అత్యధిక స్థాయిలో గ్యాస్ ఆయిల్ దొరికే బావుల్లో ఆ బ్లాకుల్లో అదొకటి. అటువంటి చోట ఆ బ్లాక్ లో వస్తున్న ఉత్పత్తి ఇవాళ రాష్ట్రానికి ఎందుకు రావట్లేదు? 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం అక్కడ బి బ్లాక్ లో ఉత్పత్తి చేస్తున్నటువంటి గ్యాస్ కానీ ఆయిల్ కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి 12వ ఆర్థిక సంఘంలో ఉందా లేదా ఉంది. సిఫార్సులో? అవును. రాయితీ కోసం ఈ రోజు వరకు అడిగిన చంద్రబాబు దాఖలాలు లేవు కదా. ఈ రోజు చంద్రబాబు వరకు నాయుడు అడిగిన గారు దాఖలాలు. గవర్నమెంట్ లో ఉండి ఎందుకు మాట్లాడట్లా? అవును. రాష్ట్రం ఇంత సంక్షోభంలో ఉంటే గ్యాస్ గురించి కానీ ఆయిల్ గురించి కానీ మ్మ్. ఆయన ఎందుకు మాట్లాడు? కానీ నా పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఇప్పుడు వరుసగా ఒక ప్రభుత్వ హయాంలో ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే ఇదే పార్టీ ఇంకో పార్టీని, అంటే వైఎస్ఆర్సీపీని అనుకోండి డైరెక్ట్గా, గన్ కల్చర్ పార్టీ అనో, కిల్లర్ పార్టీ అనో, రప్పారప్ప పార్టీ అనో, గొడ్డలి పార్టీ అనో ముద్ర వేయడం కరెక్టేనా? అసలు అర్హత ఉందా? ఇప్పుడు ఆ ముద్ర వేయటాలో చంద్రబాబు నాయుడు గారు అంజవేశం చేయాడు. మ్మ్. ఇప్పుడు వనివేడు మోహన్ గారిని చనిపోయిన తర్వాత ఒక రౌడీ చనిపోతే విజయవాడలో ఇంత విధ్వంసం అని ప్రచారం చేశారు. ఈనాడులోను ఆంధ్రజ్యోతిలో విపరీతంగా రాశారు. రాసుకున్నారు. మ్మ్. విపరీతంగా రాశారు. నిజంగా ఆయన ఫక్తు రౌడీ అయితే, రాజకీయ నాయకుడు కాకపోతే, ప్రజల కోసం ఏమీ సేవ చేయకపోతే, 37 సంవత్సరాల తర్వాత చనిపోయి 37 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ రోజు కూడా ఎందుకు తలుస్తున్నారు? ఆయన పేరు చెప్తే ఎందుకు ఊగిపోతున్నారు? అవును. మ్మ్. అది మనం ఇక్కడ గమనించాల్సిన పాయింట్. రైట్. చాలా చాలా తెలివిగా రౌడీ అనే ముద్ర వేసేశారు. రాజేశ్వర రెడ్డి గారు, మీరు ఒక పాయింట్ చెప్పాలి. ఒక్క నిమిషం సార్ వస్తాను. రౌడీ అనే ముద్ర జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు, హంతకుడు అనే ముద్ర వేస్తారు, సైకో అనే ముద్ర వేస్తారు, ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అనే ముద్ర వేస్తారు. మీరు చూడండి, మీరు ఒకసారి ఎల్లో మీడియాలో కొంత అబ్జర్వేషన్ పెడితే మనం వైఎస్ రాజారెడ్డి హత్యలో నిందితులుగా అప్పట్లో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళు డిబేట్లు పెడతారు. మేమే మా వాళ్ళే చంపారంటారు. రాజేశ్వర రెడ్డి గారు, మీకు వినిపిస్తుందా? క్లియర్గా ఉంది నా వాయిస్? వాళ్ళే చెప్తారు, మా వాళ్ళే చంపారని చెప్తారు, మేమే చంపామని అంటారు. లేకపోతే దస్తగిరి లాంటి వాళ్ళు కూర్చొని నేనే నరికి చంపాను వివేకానంద రెడ్డిని అంటారు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తారు. ఇది అర్థం కాని విషయం. వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళే చంపుతారు, జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తారు. ముఖ్యంగా మేము రాయలసీమలో మా కుటుంబాలు ఫ్యాక్షన్ సెంట్ ఉండేవి, ఫ్యాక్షన్ ఏరియా, ఫ్యాక్షన్ యునైటెడ్ ఫ్యామిలీస్ కూడా మేము బాగా క్లోజ్ గమనించింది ఏమంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఎమర్జ్ అయిన తర్వాతనే ఈ విలేజ్ ఫ్యాక్షనిస్టులు, మండల స్థాయి ఫ్యాక్షనిస్టులు, తాలూకా ఫ్యాక్షనిస్టులు అంతా కూడా రాజకీయాలు వచ్చాయి. ఉదాహరణ ఏమంటే 1980s వరకు కూడా 84 వరకు కూడా నాకు నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో ఎంపీ క్యాండిడేట్ ఎవరండి? వెంకట సుబ్బయ్య గారు, పెందెకంటి వెంకట సుబ్బయ్య అని ఒక 60 వయసులో ఉన్నారు. ఏ మాత్రం ఫ్యాక్షన్ సంబంధం లేకుండా ఒక స్వతంత్ర ఫ్రీడమ్ ఫైట్. ఎప్పుడైతే
ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో వీళ్ళకంతా తీసేసి వాళ్ళని మర్యాదస్తులైన గౌరవప్రదమైన పొలిటీషియన్స్ ని అంతా ఫ్యాక్షనిస్ట్ తో రిప్లేస్ చేశారు. నెక్స్ట్ అక్కడ మద్దూరు సుబ్బారావు గానే ఒక ఫ్యాక్షన్ లీడర్ అయ్యారు ఎంపీ నంద్యాల. అప్పటి నుండి కంటిన్యూగా ఫ్యాక్షనిస్టే, అటు కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా అందరూ కూడా ఫ్యాక్షనిస్ట్ అవుతున్నారు. భూమానాయుడు రెడ్డి వరకు ఇప్పుడు కూడా ఉన్న ఎంపీ గారు కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే బయట రాసేస్తున్నారు. ఇలా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఫ్యాక్షనిస్ట్ అనే వాళ్ళు రాజకీయాల్లో వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. రెండోది వచ్చేసి ఈ రాజారెడ్డిని చంపిన కేసు కానీ లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కానీ అది క్లారిటీగా క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పవర్ లో ఉందో అప్పుడే చంపారు. అవును. 1998 23/5/1998లో వేముల బస్ స్టాండ్ ప్రాంతంలో రోడ్లో పోతుంటే కార్లో పోతుంటే రాజారెడ్డి గారిని పేర్ల ఉమాశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబం వాళ్ళ పార్థసారథి తమ్ముళ్ళు బాంబు చేసి చంపారు. దాదాపు 10 మంది 10-11 మంది ముద్దాయిలు 17 మంది ముద్దాయిలు. దాంట్లో పేర్ల పార్థసారథి రెడ్డి గారని నిన్న ఒక ఛానల్లో అతను లైవ్ డిబేట్ ఇస్తూ అది కూడా ఒప్పుకున్నాడు, మా వాళ్ళు చంపారండి అతను, నేను A17 నాకు అంటే అతన్ని ఈ కుట్రలో భాగస్వామి చేశారు. అతన్ని కుట్ర వాళ్ళు పోలీసులు అతన్ని ఆ తెలుగుదేశం గవర్నమెంట్ సహాయంతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో అతన్ని ముద్దాయిల లిస్ట్ నుంచి తీసేశారు. అదేవిధంగా సత్యశెట్టి గారు కూడా ఉన్నారు కానీ అసలు అతనికి సంబంధం లేదని అది ఫస్ట్ లోనే అతన్ని అక్యూజన్ లిస్ట్ నుంచి డిలీట్ చేశారు. ఇతన్ని మాత్రం తర్వాత చేశారు. వీళ్ళందరూ కూడా చంపిన తర్వాత ఎక్కడున్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పుడు రక్షణ తీసుకున్నారు. అప్పుడు అందరూ కూడా అదే క్లారిటీగా ఆరోపణ కూడా వచ్చింది. ఓకే. మరి రాజానికి చెప్పిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కదా. వాళ్ళు చెప్తారు రాజారెడ్డి పార్థసారథి మీద అటాక్ చేయించారు కాబట్టి మేము చేసామంటే అది కూడా కాదు. అది 1996లోన ఈ పేర్ల పార్థసారథి ఎవరితోనూ కందుల రాజమోహన్ రెడ్డి తరఫున ఎంపీ క్యాండిడేట్ తరఫున వెళ్తూ కొండేటి పంటకెళ్ళి అక్కడ ఉన్న 2 గ్రూపులు అంటే కలిసి ఉన్నారు. 2 గ్రూపులు ఫ్యాక్షన్ గ్రూపులు కలిసి ఉన్నారు. రాజశేఖర రెడ్డి వాళ్ళందరినీ రాజీ చేసి రోడ్ని శాంతియుతంగా ఉండేలాగా చేశాడు. అక్కడ పోయి ఇతను బెదిరించాడు, మీరంతా ఈసారి లేకపోతే మీ అంతా చూస్తానని. ఎందుకంటే ఆయన వేమిల హెడ్ క్వార్టర్స్ ఉంటారు, బలమైన ఫ్యాక్షన్ ట్రేసెస్ ఉన్న ఫ్యామిలీ ఇతను కూడా మన పేర్ల పార్థసారథి. అందుకోసం అతని మీద వాళ్ళ అవతల వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అది ఎప్పుడు 2 సంవత్సరాల కిందట. తర్వాత 1998లో కావాల్సిన ఎలక్షన్స్ ముందర రాజశేఖర రెడ్డిని ఒంటరి వాడిని చేయదని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చెప్పాడు. వచ్చే ఎలక్షన్స్ లో రాజశేఖర రెడ్డికి ఈ పులివెందుల ఏరియాలో కడప జిల్లాలో అతనికి సపోర్టింగ్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి స్టేట్ అంతా తిరుగుతుంటారు. వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి కానీ కడప జిల్లాలో రాజకీయాలు చూసుకుంటారు. అతని లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేసిన హత్యనే అది రాజారెడ్డి. లేకపోతే నో రీజన్ అతన్ని చంపేకి పేర్ల పార్థసారథిని చంపి తర్వాత దాన్ని మసిమూసి మార్కెట్ చేసి ఇప్పుడు 96లో పేర్ల పార్థసారథి అటాక్ చేశారు కాబట్టి తను చంపాలని ఒక స్టోరీ తీసుకొచ్చేసి దాని నుంచి నీట్గా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుకోవడం జరిగింది. రైట్ సార్. రెండోది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం వచ్చేసి ఇప్పటికి నేను ప్రతి పేజీ ఛార్జ్ షీట్ ప్రతి క్షుణ్ణంగా పరిశీలించాను. నాకు ఇప్పటికీ డౌటే, ఎందుకంటే అతను చంపింది హైడ్ అసాసిన్స్ చంపినట్లాగా ఉంది. అక్కడ సీనాపాఫెన్స్ లో 4 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఆ 4 ఫింగర్ ప్రింట్స్ కూడా సిబిఐ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఇంట్లో దూరం చేస్తారని నలుగురు ముద్దాయిలతో అవి ఏమీ ట్యాలీ కావడం లేదు. ఖచ్చితంగా ఇది పొలిటికల్ మర్డర్ అనేది నాకు ఇప్పుడు అనుమానమే, గట్టిగా నమ్ముతుందో కూడా. రైట్. జూపూడి ప్రభాకర్ గారు, గొడ్డలి పార్టీ అని కిల్లర్ పార్టీ అని మీ పార్టీ పైన వేస్తున్నటువంటి ముద్ర. రెండోది వైఎస్ రాజారెడ్డి నుంచి వంగవీటి రంగా వరకు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు, నిందితులకు కొమ్ము కాస్తున్నది ఎవరు? వీటికి ఆన్సర్ దొరికితే అసలు వీళ్ళకి మీ పార్టీని విమర్శించేటటువంటి కిల్లర్ పార్టీగా ముద్ర వేసేటటువంటి అర్హత ఉందా లేదన్న విషయం తేలిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల్లో ఏ పార్టీ ప్రమేయం ఉంది, దీని వెనుక నిందితులకు హంతకులకు కొమ్ము కాస్తున్నది ఎవరు? ఏది రాజారెడ్డి గారి హత్య విషయం కానీ
లేకపోతే వంగవీటి మోహన్ రంగా హత్య విషయం కానీ, లేకపోతే పింగళి దశరథరామ్ తీసుకోండి. ఈశ్వర్ గారు ఎస్, క్లియర్ సార్, చెప్పండి సార్. హలో, వినపడుతుందా? వినిపిస్తుంది సార్. వినపడుతుందండి నా వాయిస్ మీకు? ఎస్, క్లియర్గా ఉంది సార్. యా లైవ్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. సో చూస్తూ ఉన్నాం అనేకమైన అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన తర్వాత ది వర్డ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. ఎప్పుడైతే అధినాయకుడి నోటి నుంచి కొన్ని అంశాలు నిన్న వాస్తవాలు బయటకు వచ్చాయో, అంటే ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ మాట్లాడారు, మిగతా నాయకులు మాట్లాడారు, రాయలసీమ నుంచి మాట్లాడారు, సీనియర్స్ మాట్లాడారు. కానీ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటే వ్యక్తిత్వ హననం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, అంటే చాలా దారుణంగా భారీ ఎత్తున కూడా ఎక్కడి దాకా వెళ్ళారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ ఎన్నికల గుర్తు కానీ ఎలక్షన్ కమిషన్ తోటి అంగీకరించబడినటువంటి ఫ్యాన్ గుర్తు మాకున్నది, మా జెండా మాకున్నది. జెండాలో ఉన్నటువంటి అనేకమైన అంశాలు సింబాలిక్గా కనబడుతున్నాయి. కానీ ఇది గొడ్డల పార్టీ అనే ఒకదాన్ని వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం, అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క వాళ్ళకి నచ్చనటువంటి దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తారో దాన్ని ఇక ఏమాత్రం సహించేది లేదని లోపల ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నా కడుపులో దాచుకొని ఇన్నాళ్ళు ఎవరో మాట్లాడుకుంటారులే నాకెందుకులే అన్నట్టుగా సహనం పాటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. తేల్చుకున్నవారండి ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది కత్తుల పార్టీ, ఎవడు తుపాకులు వెపన్స్ వాడాడు తెలుసుకున్నవారండి చెప్పనా ఒకసారని మీరు చెప్పినటువంటి పింగళ దశరథరామ్ దగ్గర నుంచి, మల్లెల బాబ్జీ దగ్గర నుంచి, వంగవీటి మోహన్ రంగా, నా కుటుంబంలోనే నేను 3 వ్యక్తుల్ని కోల్పోయి ఒక బాధిత కుటుంబంగా నేనుంటే బాధితుడు ఎప్పుడు నీకు వేరేగా కనపడతాడు, హంతకుడిగా కనపడతాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీది కాదా హంతకుల పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఎదురుదాడి ఈరోజు చాలా అంశాల్లో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. మీరు ఇంకొక చారిత్రక నేపథ్యాన్ని ఇద్దరు సీనియర్ నాయకులతోటి, ఒకరు జర్నలిస్ట్ గారు, ఇంకొకరు ఐ థింక్ ఐపీఎస్ అనుకుంటాను, ఆ సార్ తోటి చెప్పించడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని మనం కూడా నోరిపోకపోతే అవి కూడా వాస్తవాలు అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హీ స్టార్టెడ్ అటాకింగ్, ఆర్ అదర్వైజ్ యూ కెన్ సే దాట్ వాస్తవాలు ఇంకా దాచుకుంటే కాదు, ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆలస్యంగానైనా చెప్పారు, ఏమనుకోకండి. మీ పార్టీ గురించి నేను అంటున్నది, జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారు చెప్పారు, ఆలస్యంగానైనా చెప్పారు. ఇదే ఇక మీదట కూడా కంటిన్యూ చేస్తారా? ఎందుకంటున్నానంటే, ఒక ముద్ర పడిపోయిన తరువాత, ముద్రని బలవంతంగా వాళ్ళు రుద్దుతున్న తరువాత ఆలస్యంగా దాన్ని చెరిపేసుకునేటటువంటి ప్రయత్నం మీ పార్టీ చేస్తోందేమో అని అనిపిస్తోంది. ఇది నా అభిప్రాయం కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది అభిప్రాయం కూడా. యా, అంటే మేబీ మీ అభిప్రాయం అని నేను కాదనలేను. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన తండ్రిని కోల్పోయాడు. ఎంత దారుణంగా కోల్పోయాడంటే బాంబులతోటి అటాక్ చేసిన విధానం కనపడింది. అవును. కానీ ఆ రోజు ఆయన్ని చాలామంది అడిగారు, ఎట్లా చంపిన వాళ్ళే ఏం చేద్దాం అనుకుంటే, దేవుడు వాళ్ళు చూసుకుంటాడు, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే వదిలేసేయమన్నాడు. దానికి ఎంత పెద్ద మనసు ఉండాలి. ఇప్పుడు దాకా రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, తర్వాత వాళ్ళ తాత రాజశేఖర రెడ్డి గారి నాన్న ఫ్యాక్షనిస్టు అని చెప్తూ వస్తున్నటువంటి వీళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాటతోటి వదిలేసేయండి, దేవుడు చూసుకుంటాడు, లేకపోతే ఇక్కడి నుంచి వదిలేసేయండి అన్న పదాన్ని వాడిన తర్వాత హీ యూజ్డ్ అనదర్ వర్డ్, కోపం అనే నరాన్ని ఇక్కడి నుంచి తెంచేస్తున్నామని చెప్పాడు. కరెక్ట్. మీరు గమనించే ఉంటారు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి. అవును. కోపం అనే నరాన్ని తీసేసామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన 17 సంవత్సరాల తర్వాత నిన్న మాట్లాడాడు. మా నాన్న చనిపోయే ముందు 2-3 రోజుల ముందు మీరు ఏం మాట్లాడారు, తర్వాత నువ్వు రేపు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తావన్నారు. అవును. కానీ జరిగింది ఏం జరిగినా సరే మాలాంటి వాళ్ళు ఆ రోజు దీనిలో కుట్ర ఉంది అని నోరెత్తి సి బ్లాక్లో సెక్రటేరియట్లో ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తిని నేను.
హెలికాప్టర్ ఎలా కూలిపోతుంది, డబుల్ ఇంజిన్స్ ఒకేసారి పనిచేయకుండా ఎలా ఆగిపోతాయి, వాటి హెలికాప్టర్లో ఉన్న మెటీరియల్స్ ఎలా బిహేవ్ చేస్తాయో తెలిసినటువంటి ఒక సైంటిస్ట్గా మాట్లాడాను నేను. చాలామంది నన్ను నోరు పోయించారు. ఆ రోజు నేను జేడీ లక్ష్మీనారాయణ గారు సిబిఐ డైరెక్టర్గా ఉన్న జేడీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళాను. వీటి మీద మాట్లాడాను. ఆనాటి ముఖ్యమంత్రి, డిజిగ్నేటెడ్ ముఖ్యమంత్రి రోసయ్య గారితో మాట్లాడాము. దీనిలో ఏదో కుట్ర ఉందంటే నాకేం తెలుసు, జూపూడి ప్రభాకరరావు గారు నీలాగనే నేను నిన్నగాక మొన్న ముఖ్యమంత్రిని అయ్యాను అంటే మన ఇద్దరం ఎమ్మెల్సీలం కదా, నన్ను అడిగి జేడీ గారిని అడుక్కోమన్నాడు. సరే, ఇన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలేదు 17 సంవత్సరాలు. కానీ తన తండ్రి ఏ విధంగా చనిపోయి ఉంటాడో అనే ఒక మీమాంసని ఈరోజు తను ఓపెన్ అయ్యాడు. అంటే ఇన్ని రోజులు ఏమై ఉండాలి? మీ కుట్రలకి కుటుంబం బాధితులుగా నిలబడలేదా? మీరు ఒక్కొక్కడికి ఒక్కొక్క ముద్ర వేస్తున్నటువంటి నేపథ్యం కనబడలేదా? ఒకే కుటుంబంలో ముగ్గురిని కోల్పోయి బాధితులుగా ఉండాల్సిన వాళ్ళ పైన ముద్ర వేసి వీళ్ళే నిందితులని చెప్పగలిగినటువంటి ఒక మంచి ప్లాన్, ఒక కుట్ర చంద్రబాబు నాయుడు గారు పగడ్బందీగా అమలు చేశారనుకోవచ్చా? గోబెల్స్ ప్రచారంలో వాళ్ళు దిట్ట కదండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తారు. ప్రజలు కొంతకాలం తర్వాత అదే వాస్తవాన్ని నమ్ముతున్నారు. మీరు అన్నట్టుగా ఆ గోబెల్స్ ప్రచారాన్ని మొదట్లోనే తుంచివేయగలిగితే బాగుండేది. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. కోపం అనేటటువంటి నరాన్ని తీసేశారు, ఆ కోపం లేకుండా ఉన్నారని. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు, నాకు ఆ సమయంలో స్ఫురించింది. ఒకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. బీటెక్ రవి గారు గతంలో ఓ ఛానల్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నారు అనేది ఒకసారి ప్లే చేయండి. రైట్, చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నారు బీటెక్ రవి గారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక్కసారి దృష్టి పెడితే అరగంటలో నేనుండను అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా రాజకీయ హత్యల వైపో, ఫ్యాక్షన్ హత్యల వైపో, ప్రత్యర్థులను భౌతికంగా లేకుండా చేయాలనే ఆలోచన వైపో ఆయన వెళ్ళలేదని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం విజన్తో మాత్రమే పనిచేశారు. పేదల కోసం పనిచేశారు, రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేశారు. ఆయన ఎప్పుడూ ఇటువంటి ఆలోచన చేయలేదు. బీటెక్ రవి గారు చెప్పిన దాంట్లో 100కు 100% ఉంది. అరగంటలో నేను ఉండను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు నా పైన దృష్టి పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడితే, ఆయన ఏ రోజు దృష్టి పెట్టలేదు. ఆయన దృష్టి అంతా కేవలం పేదల గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి, విజన్, పిల్లల చదువుల గురించి, పేదల ఆరోగ్యం గురించి, వీటి గురించి మాత్రమే ఉంది. హత్య రాజకీయాల వైపు లేదు, ఫ్యాక్షన్ రాజకీయాల వైపు లేదు, ప్రత్యర్థులను తుదముట్టించాలనే ఆలోచన లేదు. ఆ ఆలోచన ఉన్నటువంటి పార్టీ ఏవో మనకు తెలుసు, వాళ్ళు వేస్తున్నటువంటి ముద్ర ఏంటో మనకు తెలుసు. ఎస్ ప్లీజ్ సార్. జూపూడి గారు సార్, ఇక్కడ మీరు చాలా నైస్ ఎగ్జాంపుల్, చాలా రైట్ టైంలో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కోపం వచ్చింది అనుకోండి, బహిరంగ సభలో ఎక్కడన్నా ఒకే ఒక పదాన్ని ఆయన వాడతాడండి. ఆయన ఏమంటాడంటే, దేవుడు చూసుకుంటాడు, అవసరమైతే వీళ్ళని ఎత్తి దేవుడే బంగాళాఖాతంలో వేస్తాడు, దేవుడే ప్రజల ద్వారా ఎత్తి బంగాళాఖాతంలో వేస్తాడు. ఇది ఆయన కోపం. అంతే. ఆయన ఎప్పుడు ఎవరి మీద, ప్రత్యర్థుల మీద, ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద వాళ్ళు ఉండకూడదని ఎప్పుడు కూడా దృష్టి పెట్టి పనిచేసినట్టు వ్యక్తి కాదు అనేది బీటెక్ రవి గారి మాటల్లోనే స్పష్టంగా కనబడుతున్న నేపథ్యం. ఏ విధంగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిది కిల్లర్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారికి అనేకమైనటువంటి అంశాలని, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పరిపాలన చేతగానే పేడంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పూసిపోతారా? మీరు పెంట పేడ పూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కడుక్కుంటూ కూర్చునిపోవాలా? అంటే మాకు అదే పనా? అంటే ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మాట్లాడటం, అంటే సమాజం మొత్తం అనుకునే ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎలాంటి వాడు జనం అనుకోవట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇబ్బంది పడ్డటువంటి ఒక కుటుంబం, అవతల ప్రత్యర్థి రాజకీయ పార్టీ కుటుంబం కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు అనేది బీటెక్ రవి గారి ద్వారా కనబడుతూ ఉంది. ఇన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీది గొడ్డల పార్టీ అంటే ఈరోజు ఆయన మాట్లాడాడు. గొడ్డల పార్టీ దాకే కాదు, మా నాన్న, మా చిన్నాన్న, మా తాత ముగ్గురిని నేను పోగొట్టుకున్న ఒక బాధిత కుటుంబానికి ఎంత దుఃఖం ఉండాలండి. ఆ బాధిత కుటుంబం వైపు ఎవడు కూడా సింపతి కనబడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మూర్ఖుడు, ఈయన సైకో, ఈయన ఎవడ మాట వినడు, ఈయన మొత్తం సర్వనాశనం, ఈయన 5 సంవత్సరాలు సర్వనాశనం చేస్తే వీళ్ళు ఇప్పుడు అంతా కూడా బిల్డింగ్ చేసుకుంటూ పోతున్నారట. ఈశ్వర్ గారు మీ ద్వారా నేను ఒకటి అడుగుతున్నానండి. వాళ్ళు ఏదో ఒకటి చూపించారు అమరావతి అని.
జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాదని లేదు. కానీ ప్లాన్ బి ఒకటి చూపించాడు, మావిగాన్ అనే ప్లాన్ బిని. ఇది 20,000 కోట్లతోటి అయిపోతుంది కదా, 2 లక్షల కోట్లు ఎందుకు, ఇది వాడుకోకూడదా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్ అని అన్నారు. ఆయన డిస్ట్రక్షన్ చేస్తే వీళ్ళు చేసిన కన్స్ట్రక్షన్ ఎక్కడుందో నాకు చూపించమనండి. మొత్తం ఒకటి వేయటమే, పేడ పోయటమే. కానీ దానికి వ్యతిరేకంగా ఇంకోటి ఏమైనా చేస్తున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కరకట్ట కింద ఉన్నటువంటి ఒక హాల్ని దాన్ని పడగొట్టారు. 2 సంవత్సరాలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి, మీరు ఎందుకు కట్టలేకపోయారు దాన్ని? దానికి అన్ని సర్టిఫికెట్స్ ఉంటే, అది లీగల్గా ఉంటే, మీరు 2 సంవత్సరాలుగా దాన్ని కట్టకుండా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి చూపించడానికి ఇదేమన్నా తాజ్మహల్ అనుకున్నారా? కరెక్ట్, రైట్. లేకపోతే గోల్కొండ పోర్ట్ అనుకున్నారా? లేదా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? ఎందుకు కట్టలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్ చేస్తాడు అని చూపించడం కోసం ఉంచారా మీరు? అయితే మీరు చేసిన కన్స్ట్రక్షన్ ఎక్కడుంది? కాబట్టి ఇన్ని అంశాల మధ్య మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మా పార్టీకి ఇచ్చిన సింబల్ ఫ్యాను, కానీ గొడ్డలని చెప్తా ఉన్నారు, ఆ పార్టీకి కాస్త బుద్ధి చెప్పండి అని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్లో మేము కంప్లైంట్ చేస్తామండి. వెరీ గుడ్. సైకిల్ని సైకిల్ కాదు ఇంకోటి అనలేదే. రైట్. రాజేశ్వర రెడ్డి గారు మీ పాయింట్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు బీటెక్ చూపించారు అటువంటి సంఘటన పాత సాగు ఏంటంటే నేను 2004లో సిఐ కొన్నాను. సార్ కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది సార్, ఆడియో అప్ అండ్ డౌన్స్ ఉంది కనిపిస్తోంది, ఒక్కసారి చేస్తున్నాం. ఎస్, ఆడియోలో కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకసారి పీసీఆర్ చూస్తారు. ఒక బయట ఒకటి ప్లే చేయండి, ఎందుకంటే బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెప్పకనే చెప్పారు, సింపుల్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పైన దృష్టి పెడితే అరగంటలో తాను మిగిలినని. కానీ ఏ రోజు బీటెక్ రవి గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా గడిచిపోతుంది కదా. రాజారెడ్డి హంతకులకైనా సరే హ్యాపీగా గడిచిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అటువైపు దృష్టి పెట్టలేదు కదా. ఆయన దృష్టి అంతా రాష్ట్రంలో అభివృద్ధి వైపో, పేదల వైపో, విజన్ వైపో, చదువుల వైపో, విద్య వైపో, లేకపోతే వైద్యం వైపో, వ్యవసాయం వైపో ఆయన దృష్టి ఉంది. కానీ ఎక్కడ ఇలాంటి హత్యా రాజకీయాల వైపు, ఫ్యాక్షన్ రాజకీయాల వైపు ఏనాడు ఆయన ఒక్క నిమిషం కూడా దానికి కేటాయించలేదు. అది బీటెక్ రవి గారు చెప్పినటువంటి మాటలను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్, బీటెక్ రవి గారేమో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అద్భుతం అని చెప్పకనే చెప్పేశారు, ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఎంత అద్భుతం అన్నది ఆయన తోడలుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్తారు. బయట వాళ్ళు వద్దు సార్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్తారు ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అంటే చంద్రబాబు నాయుడు గారిది. నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి మనమంతా. పరిటాల రవి హత్య జరిగిన తరువాత ఏం జరిగిందనేది పాపం మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు, పూసగుచ్చినట్టు వివరిస్తారు. ఒక్కసారి క్లియర్గా చెవులు రెక్కరించి వినండి. చంద్రబాబు నాయుడు గారి అద్భుత క్యారెక్టరైజేషన్ మన కంటికి కనిపిస్తుంది, ప్లీజ్. రైట్. లక్ష్మీపార్వతి గారు, చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిదని ఎవరు బయట వాళ్ళు అనట్లేదండి, మీ ఫ్యామిలీ మెంబరే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంటున్నారు. ఏమంటున్నారు? బంద్ జరుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా బంద్ నిర్వహించామంటే, ప్రశాంతంగా బంద్ నిర్వహించడం అంటే అది కాదు, బంద్ అంటే పెట్రోల్ పోసి తగలబెట్టాలి, అద్దాలు పగలగొట్టాలి, అది లేకుండా బంద్ సక్సెస్ ఏంటని పెట్రోల్ డబ్బాలు నెక్స్ట్ డే ఇచ్చి పంపించారంట. ఇది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన విధానం. ఒక ఆ ఫ్యామిలీ మెంబర్గా మీరు వైఎస్ఆర్సీపీ నాయకురాలైనప్పటికీ కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఎట్లా అనలైజ్ చేస్తారు? సరే, ఆయన అనుభవం ఆయన చెప్పారు, నా అనుభవాలు ఇంకా గొప్పవి ఉన్నాయి కదా. మీకు ఇంకా గొప్ప చాలా ఎక్కువగా ఉన్నాయి, మాట్లాడాం కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే కళ్ళారా నేను చూశాను కనుక. ఆయన కష్టం వచ్చినప్పుడేమో నా దగ్గరికే వచ్చి మళ్ళీ పార్టీలోకి వచ్చారు, నా ద్వారానే వచ్చారు. మా అత్తగారు అది ఇది మేము అని చెప్పారు. తర్వాత మళ్ళీ నన్నే బూచిగా చూపించి ఆయన గవర్నమెంట్ని పడగొట్టారు. అసలు ఆ సందర్భంలో జరిగినటువంటిది నిజంగా ఇప్పుడు ఆయనకి ఎన్టీఆర్ గారి కళ్ళ వెంట నీళ్ళు కాదండి, రక్తం గారింది అవమానం తట్టుకోలేక. ఒక రారాజులాగా బ్రతికినటువంటి మనిషి, చాలా అభిమానధనుడు ఆయన. అదేవిధంగా 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారానికి రావటం అంటే అది ఒక చరిత్ర కదండి. అంతేకాకుండా మొత్తం భారత రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేసినటువంటి మహానుభావుడు. ఆ విధంగా ఆయనకి ఫ్యాక్షనిజం తెలియదండి. ఎందుకంటే నాకు ఒకసారి మా పెళ్ళైన తర్వాత ఎన్టీఆర్ గారు రంగా గారి హత్య గురించి నేను మాట్లాడానండి ఆయనతో. ఎందుకు జరిగింది ఇట్లాంటి దురదృష్టకరమైన ఒక మంచి లీడర్ కదా ఆయన, కాపు నాయకుడు కదా, మీ ప్రభుత్వం అప్పటికి నేను రాలేదనుకోండి, మీ ప్రభుత్వంలోనే జరిగింది కదా అంటే, ఆయన ఇట్లా నా చేయి తీసుకొని చేతిలో చెయ్యేసి, లక్ష్మి
నిజంగా రంగా గారి హత్య జరుగుతుందని నాకు అసలు ఏ ఒక్క క్షణం కూడా తెలియదు. అయినా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే అనుకో, మన ప్రభుత్వంలో జరిగింది కనుక. కానీ నాకు అసలు ఏమాత్రం కూడా సూచన కూడా అందనివ్వలేదు. అంతా హోమ్ మినిస్టర్ అంటున్నారు, చంద్రబాబు అంటున్నారు, ఇట్లా వాళ్ళ మీద పోతా ఉంది. అనుమానం ఉందా వాళ్ళిద్దరిపైన? ఆయనకి అది కూడా స్ఫూర్తిగా చెప్పలేదు నాకు, కానీ ఆయన చెప్పారు ఒక మంచి, అందుకనే వెళ్ళి రత్నకుమారి గారిని ఆయన పరామర్శించి వచ్చారు. ఇంటికి వెళ్తే ఆమె గేట్లు వేసి లోపలికి రానిలేదు ముఖ్యమంత్రి. ఒకటే మాట అన్నారు, ఎన్టీఆర్ గారు విజయవాడ రంగా గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళితే ఆమె గేట్లు వేయించి లోపలికి రానిలేదు. అయినా ఆయన ఓర్పుగానే వెనక్కి వచ్చేసారు. సోదరికి రామారావు గారు ఆయన అదే ఇదే చెప్పారు. హత్య వెనుక కోడెల శివప్రసాద్ గారి పేరు వినిపిస్తుంది ప్రముఖంగా, ఆయన కూడా అన్నారు, గారి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆయన కూడా అన్నారు అదే మాట, వీళ్ళిద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి, నాకు ఏమాత్రం కూడా తెలియదు, తెలిస్తే నేను రాష్ట్రం ఇంత, ఎందుకంటే అల్లర్లు మామూలుగా లేవు కదా, ఎంతోమంది చౌదరి కుటుంబాల్లో ఆడపిల్లలు చనిపోయారు, నిప్పుల్లో వేశారు, భయంకరమైన అసలు అగ్నిజ్వాలలు, ఆయన థియేటర్ను కూడా తగలబెట్టేశారు కదా ఎన్టీఆర్ గారు. ఆఖరికి ఎన్టీఆర్ గారు కూడా ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఒక్కళ్ళు కూడా లేరు సెక్యూరిటీ ఆయన తీసుకురావటానికి. సందుల్లో గొంతుల్లో అప్పుడు ఉన్నటువంటి ఒక సిఐ జాగ్రత్తగా తీసుకొచ్చారట. ముఖ్యమంత్రికే రక్షణ లేనంత పరిస్థితి ఆ రోజున్న సిచ్యువేషన్ అట్లాంటిది. ఆయన అదే అన్నారు, అట్లా ఉంటే మేమే ఆ కారకులం అయితే నేను ముందు జాగ్రత్తలు తీసుకుంటా కదా, ఎక్కడెక్కడ అలర్ట్ చేస్తాను కదా రాష్ట్రం అంతా. కానీ నా వెనక ఏదో జరిగింది. ఎందుకంటే చంద్రబాబు గారు చక్కగా ముద్ర వేస్తున్నారు. ఈ ముద్ర ఎందుకు వేస్తున్నారు తెలుసా? వచ్చే ఎలక్షన్ కి ఇప్పుడే ఒక ఎజెండా క్రియేట్ చేసుకుంటున్నట్టుగా నాకు కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇది, వీళ్ళు హత్యలు చేసే పార్టీ అని ఈ రకంగా ముద్ర వేసి వచ్చే ఎన్నికలు. ఇప్పుడు ఈశ్వర్ గారు హత్య రాజకీయాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారి పేరే వినిపిస్తుంది. రాష్ట్రంలో బెల్లి లలిత హత్య మీకు గుర్తుంది కదా, ఎవరు ఇతని గవర్నమెంట్లోనే కదా. ఆ అమ్మాయి పాటలు పాడుకుంటూ చక్కగా ప్రజా సంఘాల ద్వారా అమ్మాయి తిరుగుతూ ఉండేది. ఈ దరిద్రపు గవర్నమెంట్ చేస్తున్న ఏదో పనులన్నింటిని గురించి అమ్మాయి పాటలు కట్టి పాడుతూ ఊరు ఊరు వాడ ఎంత ప్రజల్లో ఆదరణ అంటే అమ్మాయికి ఒక క్రింద జాతి వర్గం అయినా సరే ఆ అమ్మాయికి అంత ఆదరణ ఉండేది. అట్లాంటి అమ్మాయిని ఎంత కిరాతకంగా ముక్కలండి, ఒక ముక్క కాదు, తెలిసిన వాళ్ళ చేత పిలిపించి రాత్రిపూట అప్పుడే పాటలు పాడి ఇంటికి వచ్చింది, అన్నం కూడా తినలేదు. అట్లాంటి అమ్మాయిని తెలిసిన వాళ్ళ చేత ఫోన్ చేయించి వెనకంతా కూడా పోలీసులు ఉండి ఆ అమ్మాయిని పిలిపించి ముక్కలండి, అసలు ఒక్కో బావిలో ఒక్కో ముక్క పడేయించారండి. అసలు దాని మీద పోనీ ఏమైనా విచారణ అంటే చనిపోయాడు నయీము, అతని చేత చంపించాడండి ఇతను. ఆఖరికి నేను చెప్తున్నాను, ఈ అలిపిరిలో జరిగిన సంఘటన కూడా ఫేకేనండి, పెద్ద మోసం అన్నమాట. ఎందుకంటే ఇతని నైజం ఏంటో ఒకసారి ఆమె రేణుకా చౌదరి చెప్పినట్టు గుర్తు నాకు. ఇది పాణ్యంలో బై ఎలక్షన్ వస్తే ఒకసారి పాణ్యం ఎలక్షన్లో తన కారు మీద తను బాంబు వేయించుకున్నాడండి సింపతి కోసం. ఎట్లాంటి క్యారెక్టర్ చెప్తున్నాను ఇతని గురించి, నేను చెప్పడం కాదు, ఎన్టీఆర్ గారు నాకు అప్పటికి తెలియదు కదా, అన్ని స్వయంగా నాకు ఆయనే చెప్పారు. ఇంత భయంకరమైన క్యారెక్టర్, ఇంత మించి. అదే కాకుండా అసలు లాస్ట్ రోజుల్లోనండి ఎన్టీఆర్ గారు ఆయన ఎంత ఆవేదన అంతా కూడా వీడియోలు ఆడియోల ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు కదా. వచ్చిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా వీడిలాంటి దుర్మార్గుడు నేను ఇంతవరకు చూడలేదు అసలు. ఎందుకంటే అసలు నా అల్లుడుగా ప్రవేశించి నా కుటుంబంలోనే ఇంత చిచ్చు పెట్టాడు, చివరికి నా ప్రాణాలు తీస్తున్నాడు వీడు. అసలు మామూలు తిట్లు కాదండి అవి, ఆయన తిట్టిన తిట్లు. ఇంత విశ్వాసఘాతకుడు, మామూలు పదాలు కాదు అవన్నీ కూడా, అన్ని మాట్లాడలేను నేను. ఇంత విశ్వాసఘాతకుడు, నరహంతకుడు, అసలు చరిత్రలో ఔరంగజేబు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మించిపోయినటువంటి వాడు. మరి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఈయన వ్యక్తిత్వాన్ని గురించి? హరికృష్ణ కూడా మానసికంగా బాధపడ్డారా చంద్రబాబు వల్ల? చాలా అండి. నాకు ఒక దశలో హరికృష్ణ గారు కూడా ఫోన్ చేశారండి. ఆయన పార్టీ పెట్టారు, పార్టీ పెట్టకముందే కలిసి పెడదామని, నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా, నాకు ఫోన్ చేశారు అప్పుడు హరికృష్ణ గారు. అంటే కలిసి పెడదామని, అది తెలిసి వెంటనే అతన్ని స్టాప్ చేసేసాడండి, రానీయకుండా. మళ్ళీ మేమిద్దరం కలిసిపోతే బలం ఎదుగుతాడేమో ఈ పార్టీలో, పదవికి గండం వస్తుంది. ఇప్పుడు ఇంత ఎందుకండి వైస్రాయ్ హోటల్లో ఇతను చెప్పింది ఏంటండి బాలకృష్ణకి హరికృష్ణకి, హరికృష్ణ ఏమో పార్టీ అధ్యక్షుడిగా చేస్తానన్నాడు.
బాలకృష్ణ కూడా పార్టీలో ఏదో ప్రెసిడెంట్ దగ్గుబాటికి కూడా ఏది ఇస్తాడు? దగ్గుబాటికి డీసీపీ డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పి ఈయన 40 మంది ఎమ్మెల్యేలు ఈయన ప్రక్కన ఉంటే ఆ రోజు వాళ్ళ భార్య నెట్టింది ఆయన ముందుకు వెళ్ళమని చెప్పి ఆయన వైస్రాయ్ హోటల్కి. పురంధరేశ్వరే కారణం మెయిన్, లేకపోతే డాక్టర్ వెళ్ళనన్నాడు ఏ మాటకు ఆ మాట. కానీ ఆమె పంపించింది. మరి వెళ్ళాక ఎన్నాళ్ళు ఉన్నా కూడా డీసీఎం లేదు, ఏం లేదు. అదేంటి అని అడుగుతుంటే అసలు కనీసం టైం కూడా ఇవ్వట్లేదు అతను. అప్పుడు ఇక అనుకున్నాడు నన్ను మోసం చేశాడు ఇతను అని చెప్పి వెళ్ళిన వాడు 40 మందితో వెళ్ళినవాడు 14 మందితో తిరిగి వచ్చాడు. అంటే ఆ ఎమ్మెల్యేని కూడా లాగేశాడు. మొదటి నుంచి అండి ఒక కుట్రల కేర్ ఆఫ్ అడ్రస్ ఇతనేనండి. తను పైకి ఏం మాట్లాడు, పైకి మాత్రం అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. మీకు గుర్తుందా మరి పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కేసు బనాయించాడు. తప్పుడు ప్రచారం చేయిస్తే అసెంబ్లీలో నిజాయితీ పరుడు గనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆయన నిర్దోషిగా చూపించారు. మరి నువ్వు చేసావా ఎప్పుడైనా సరే? నీ మీద ఇన్ని ఉన్నాయి. ఆఖరికి ఎలిమినేట్ మాధవరెడ్డి హత్య కూడా నీ మీదే వచ్చింది ఆ రోజు. అవి పర్సనల్ కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చెప్పలేము మనం, చెప్పలేము. కానీ ఎలిమినేట్ మాధవరెడ్డి హత్యకు కూడా ఈయన వెనకుండి చేయించారనేది ఈయన మీదే వచ్చిందండి. అంటే రాష్ట్రంలో ప్రతి హత్యను కూడా ఇతన్నే వేలెత్తి చూపించినటువంటి అన్నీ మర్చిపోయి ఆ కుటుంబం ఏంటండి, రాజారెడ్డి గారికి ఏముందో తెలియదు మనకి. కానీ ఆయన నిజంగానే అటువంటి భావాలు రాజారెడ్డి గారిలో కూడా ఎక్కువ ఉండుంటే తన పిల్లల్ని అంత ఆదర్శంగా పెంచుతారండి. ఇక్కడ ఒక్కటే విషయం మనం మాట్లాడుకోవాలి. తన కొడుకుని ఎంత పెద్ద డాక్టర్ని చేశారు. తన మిగిలిన కొడుకులందరూ కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. అందరూ ఎక్కడ కూడా ఫ్యాక్షనిజం అనేది ఇంత కూడా వాళ్ళలో లేదు కదా. వాళ్ళంతా కూడా ప్రజల కోసం, పేద వర్గాల కోసం హాస్పిటల్ కట్టి రూపాయి ఫీజుతో వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి రాజారెడ్డి గారే కదండి. అలాగే వాళ్ళ రాజకీయానికి కూడా పునాది వేసింది ఆయనే కదా. మరి ఆయన మీద ఎందుకు ఫ్యాక్షనిజం ముద్ర వేస్తారు, ఫ్యాక్షనిస్ట్ నాకైతే తెలియదు. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఈ హరికృష్ణ గారిని కూడా బాగా మానసికంగా ఇబ్బంది పెట్టారని. ఇటు దగ్గుబాటికేమో ప్రామిస్ చేసి పదవులు ఇస్తానని ఆయన నమ్మించి మోసం చేసి ఆయన చేశారు. కానీ బాలకృష్ణ విషయంలో ఎందుకు ఆయన కాల్పులు జరిపినా, ఇద్దరు వ్యక్తులపైన కాల్పులు జరిపినా, మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా, ఆ తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వడం, ఎమ్మెల్యేని చేయడం, ఎందుకు బాలకృష్ణ విషయంలో మాత్రం? బాలకృష్ణ అంటే వైస్రాయ్ ఒప్పందం, అదే అందరిలో కొంచెం ఆవేశపరుడు బాలకృష్ణ. హరికృష్ణ కూడా ఆవేశపరుడే, కానీ బాలకృష్ణ ఇంకా ఆవేశం ఎక్కువ. అందుకు పైగా మాతో బాగా సన్నిహితంగా ఉంటున్నాడు అప్పుడు బాలకృష్ణ. మా ఎన్టీఆర్ నేను బాగా సొంత కొడుకే కదా, మాకు బాగా చూసుకునేవాళ్ళం మేము. రోజు వచ్చి అమ్మ అమ్మ అంటూ అంత చనువుగా ఉండేవాడు బాలకృష్ణ. అందువల్ల చాలా బాగా ఉండేవాడు. మమ్మల్ని వేరు చేయాలంటే అబ్బాయిని బాగా దగ్గర చేసుకోవాలి అట్లా అనుకొని అక్కడ వైస్రాయ్ ఒప్పందమే, నాకు నీ కూతుర్ని నా కొడుకు చేసుకుంటాను, ఎంత ఆస్తులు అప్పుడే నేను ఎన్నోసార్లు చెప్పాను. వైస్రాయ్ పుట్టినప్పుడే మాట్లాడుకుంటారు కొంతమంది, పుట్టగానే ఇదిగో ఈ అమ్మాయి మీ కోడలే అని చెప్పి ప్రతిదీ రాజకీయమేనండి. అతను ప్రతిదీ తనకి ఏ విధంగా కలిసి వస్తుంది, తన అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, దానికోసం ఎవరు అంతమైపోయినా పర్వాలేదు, ఎవరు నశించిపోయినా లేకపోతే ఎన్టీఆర్ లాంటి మహావ్యక్తిని అంత మానసిక క్షోభకు గురి చేసి చివరి క్షణాల్లో ఆయన పడ్డ బాధ నేను కళ్ళారా చూశాను గనక ఇన్నేళ్ళు కూడా నేను పోరాడుతూ ఉంది. అదేనండి కారణం, అదేనండి. ఎంత అల్లాడిపోయారండి. చివరి రోజు కూడా అసలు ఆయన చనిపోవటానికి ఇతనే కదండి కారకుడు. జనవరి 18 తెల్లవారుజామున కదా ఆయన చనిపోయింది. తెల్లవారితే 18 అనగా 17వ తారీఖు. అప్పటి వరకు నువ్వు ఎన్ని చేశావు, ఆయన మీద ఎన్ని కార్టూన్లు, భయంకరమైన కార్టూన్లు కదా. ఈనాడు రామోజీని పట్టుకుని మీ ఇద్దరే కదా చేసింది. ఆయన బట్టలు కూడా లేకుండా నగ్నంగా ఉండేటువంటి కార్టూన్లు వేయించాడు. ప్రతిదీ అవమానమే కదండి. ఎంత గుండెల్లో రగిలిపోతుంది. తన ఎమ్మెల్యేలు ఎవరో పిలుస్తున్నారని చెప్పి ఒక ఫోన్ వచ్చింది ఎన్టీఆర్ గారికి వైస్రాయ్ హోటల్ నుంచి. ఈయన వస్తే మేమందరం వచ్చేస్తాము అని చెప్పి అది నమ్మి ఆయన పాపం అక్కడికి వెళ్తే చైతన్య రథం మీద ఏమైందండి, చెప్పులేయించాడు. ఎక్కడ ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తారో ఈయన్ని, లేకపోతే ఈయన లోపలికి వెళితే అంతా తిరగబడిపోతుందని దుర్మార్గుడు చెప్పులేసి అక్కడ. అప్పుడే అన్నారు ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ ఈరోజు చనిపోయాడు, ఇంకా లేడు, ఇంతకంటే ఇంకా నాకు అవమానం ఇంకేం కావాలి, ఈ క్షణమే మరణించాడు ఎన్టీఆర్. ఇంత పాపాత్మని ఎట్లా ఈ భూమి భరిస్తా ఉందో నిజంగా. నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ అయ్యారు కదా అద్భుతంగా. ఏం ఎస్టాబ్లిష్ అండి, ఆరోపణలు చేస్తున్నా ఆయన చుట్టూ మీరు వైఫై లాగా తిరిగేలాగా చరిత్ర చూడండి ఒక్కసారి. షాజహాన్ 4 కొడుకులు ఉంటే చాలా మంచివాడు, పెద్ద అబ్బాయి పేరు ఏదో ఉంది,
అతనే రాజు కావాల్సిన వాడు, ఎక్కడ చిన్నవాడు ఔరంగజేబు. వాళ్ళందరినీ ఏ విధంగా ప్లాన్తో కుట్రలతో వాళ్ళందరినీ చంపించేసి అతను రాజ్యానికి వస్తాడు. అంటే కుట్రలు కుతంత్రాలు చరిత్ర అంతా చెప్తుంది. ఇతను అంతేనండి, ఆ కుట్రలకి ఏమీ తక్కువ కాదండి. మీ ఇంకొకడు గుర్తుందా, ఇతను ముఖ్యమంత్రి అవ్వగానే ఏది 95 సెప్టెంబర్ 1 ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత రాయలసీమలో ఒకేసారి 14 మంది హత్యకు గురయ్యారండి. వారు ఇందాక ఉన్నారు, ప్యానెల్లో ఉన్నారు, వారి పేరేదో ఉంది, వారికి తెలిసి ఉంటుంది. రాజేశ్వర రెడ్డి గారు, రాజేశ్వర రెడ్డి గారు అనుకుంటే చక్కగా మాట్లాడుతున్నారు ఈ మధ్య దాని మీద. వివేకానంద రెడ్డి హత్య గురించి చూశాను నేను. అట్లాగే వివేకానంద రెడ్డి హత్య గురించి స్పష్టంగా సిబిఐ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది కదా. వీళ్ళిద్దరికి ఏ సంబంధం లేదు, జగన్ గారికి అసలు ఏమి సంబంధం. అలాగే అవినాష్ మాత్రం ఏమి సంబంధం. నీ టైంలో జరిగినటువంటి ఒక హత్యని, అదే విధంగా హత్య చేసినటువంటి వాడిని విడిపించి నువ్వు వాడికి కార్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి, దస్తగిరికి ఒకే లాయర్ ఉంటారు, ఇద్దరికి ఒకే సిద్ధార్థ లుద్రనే కదా, ఇద్దరికి ఒకే లాయరు, సునీతకి అదే లాయరు. చాలా గొప్ప ఆలోచన. మరి అట్లా ఒక హంతకుడిని ఈ విధంగా నువ్వు పోషిస్తావు, వాడి చేత అబద్ధాలు చెప్పించమని ఇక్కడే తెలియట్లేదా నీ హంతక మనస్తత్వం ఏంటనేది, నువ్వెంత దుర్మార్గుడు అనేది ఇక్కడ అర్థం కావట్లేదా? ఇట్లా ఎన్ని కుటుంబాలు మంచి వాళ్ళని ఎంత నాశనం చేయటానికేనా నీ జీవితం అంతా కూడా? ఎన్టీఆర్ లాంటి మహానుభావుని పట్టున పెట్టుకున్నావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా నేను అప్పుడు ఒకసారి నేను మాట్లాడాను కూడా. నాకైతే అనుమానంగానే ఉంది. అతను అన్నాడు కూడా, ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఇచ్చిన 3వ రోజు ఆయన మళ్ళీ ఇంటికి రాలేదు. అందువల్ల ఏదో జరిగింది సంథింగ్ అని నేను మాట్లాడాను. ఇన్నాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నేళ్లకు మాట్లాడారండి. మాకు చాలా సంతోషంగా ఉంది నిన్న. ఎందుకంటే ఆయన ఎంత బాధ లోపల మోస్తున్నారు. రోజు గొడ్డల పార్టీ అంటే ఎవడు గొడ్డలి, నువ్వా గొడ్డల పార్టీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? చీమకు కూడా అపకారం చేయనటువంటి ఆ తండ్రి కొడుకుల గురించి నీచంగా మాట్లాడుతూ నువ్వు రోజు పబ్బం గడుపుకుంటూ నువ్వు చేసే ఎదవ పనులన్నింటినీ కూడా కప్పిపుచ్చుకుంటూ ఈ పచ్చ మీడియా చేత ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా మంచి పరిపాలన ఎప్పుడైనా నీ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రానికి అందించావా? ఉమ్మడి రాష్ట్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక్క మంచి పని, ప్రజలు గుర్తుంచుకునే పని ఒక్క పని చేసావు, ఏదో పనులు తప్ప అన్ని పనికిమాలిన పనులు చేస్తూ ఈ విధంగా కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతూ ఇలా మంచి వ్యక్తుల్ని ఈ విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ బ్రతికేటువంటి బ్రతికి ఇది కూడా బ్రతికేనా? ఈశ్వర్ గారు ఒకటే చెప్తారు, చచ్చినా కూడా బ్రతికి ఉండాలి మనిషి. జాతస్య ధ్రువోహి మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అందువల్ల చనిపోయినా కూడా, చనిపోయిన వాళ్ళు పుడతారు అది వేరే విషయము, చనిపోయినా కూడా బ్రతికి ఉండాలి. అలాగే బ్రతికుండి చచ్చిన వాళ్ళతో సమానం ఏమంటారండి? మృతప్రాయులు అంటారు. సేమ్ మృతప్రాయుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు అమరులండి. వాళ్ళకి కేవలం భౌతిక శరీరం లేకపోవచ్చు కానీ వాళ్ళు ఎప్పటికీ ప్రజల మనసులో శాశ్వతంగా జీవించి ఉన్నవాళ్ళు. సేమ్ అదే స్థానంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు, అంత గొప్ప పేరు సాధించుకున్నారు. సార్ తిలక్ గారు, ఇది వరకు నేను ఒక బయట ప్లే చేస్తాను దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిది, ఇప్పుడేమో వి ప్రకాష్ గారు. వీళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ను ఎలా అనలైజ్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1. రెండోది బీటెక్ రవి గారి బయట కూడా నేను ప్లే చేశాను, దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఆరోపణలు, ఆ ఆరోపణలకు గురయ్యేవాళ్ళు ఎంత మానసిక హింసకు గురయ్యేవారు అనేది ఒక ఉదాహరణ చెప్తాను. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ పరిటాల రవి హత్యకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని ఆరోపణ చేస్తే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ముక్కుపచ్చలారని, అప్పుడు చిన్నపిల్లాడు, ముక్కుపచ్చలారని పిల్లాడి మీద హత్యారోపణ చేస్తున్నావు చంద్రబాబు, నేను రాజకీయాల్లో కొనసాగడానికి చెల్లించవలసిన మూల్యం ఇదా అని ఆయన ఎంత ఆవేదనతో మాట్లాడాడు. ఆ రోజు ఇప్పుడు ఇంకా ఉధృతంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ. రెండవది రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్పడానికి నేను 2 ఉదాహరణ చెప్తాను. ఒకటి పరిటాల రవి హత్యకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందంటే అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ఆరోపణ వచ్చింది, ఇది సిబిఐకి అప్పచెప్తున్నాను, నిజమైతే ఇందులో వాస్తవం ఉంటే మామూలు శిక్ష కాదు, నడి రోడ్డు మీద ఉరి తీయండి అని చెప్పేశాను. అవును, ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు అటువంటి స్టేట్మెంట్ ఆయన వైపు నుంచి వచ్చింది. రెండో ఉదాహరణ చెప్తాను. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే
అవును. రోసయ్య గారు ఆ రోజున మంత్రిగా ఉన్నారు. రాజశేఖర్ ఎంత బలహీనమైన ప్రభుత్వాన్ని నేను ఇంతవరకు చూడలేదు స్వాతంత్రం వచ్చాక. అంటే ఏమైందన్న అప్పుడు మనం ఏమి చేయించలేదు, మనకి సంబంధం లేదు, వాళ్ళ ఇంట్లోకి జరిగింది, అరెస్ట్ చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి, ఇబ్బంది ఏంటి అని అడిగాడు. అన్న పిల్లలు కావాలని చేస్తారా, ఏదో జరుగుతాయి, మనం కక్ష కట్టి చేస్తే అట్లా. అది ఆయనలో ఉన్న హ్యూమానిటీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, సంబంధం ఉన్నా లేకపోయినా సరే బురదల్లి ఆ హత్యలతో సంబంధం ఉంది, గొడవల పార్టీ, ఇవన్నీ చెప్తారు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయవాడ సంబంధం ఎలా ఆయన హ్యూమానిటీతో బిహేవ్ చేశారని. పొంగులేటి మోహన్ రంగారావు గారికి ఫాలోవర్స్ గా ఎవరు ఉంటారు, కొండ మీద ఉండేటువంటి పేదలు, కాలువ గట్ల మీద ఉన్న పేదలు, రోడ్ల పక్క వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారులు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతిలో విజయవాడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి 50,000 మందికి అక్కడ ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేశారు చంద్రబాబు. పొంగులేటి మోహన్ రావు గారి ఆశయం ఎవరైతే కొనసాగిస్తున్నారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. కరెక్ట్ కరెక్ట్. ఆ ఆశయం కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. అవును. ఆ ఆశయాన్ని బురదలో కలిపేసి పేదలకు ఇళ్ల స్థలాలు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. ఎస్ రైట్ సార్. రాజేశ్వర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయండి. రైట్. రాజేశ్వర రెడ్డి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత సాంకేతిక సమస్య వచ్చింది, ప్లీజ్ మీ పాయింట్ కంటిన్యూ చేయండి సార్. ఏం లేదు ఈశ్వర్ గారు, ఇప్పుడు గొంగట్లో అన్నం తింటూ అన్నంలో వెంట్రుకలు వస్తున్నాయనే విధంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ పార్టీ అందరూ కూడా ఒకే లైన్ తీసుకొని. బేసిక్ గా ఈ ఫ్యాక్షనిస్టులు అనే వాళ్ళు రాయలసీమలో మాకు పనిచేసి బాగా తెలుసు. ఆయన మన జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు శివారెడ్డి గారు ఉండ్రి, ఆయన ఇంకొక బాంబుల శివారెడ్డి అని కూడా అంటుండ్రి. అతన్ని చంపింది ఎవరు? ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబం వాళ్ళు, ఈయన కూడా ముద్దాయి కూడా ఉండొచ్చు అప్పటికి. ఓకే. మరి అటువంటి వాడిని తీసుకొచ్చేసి తన పార్టీలో పెట్టుకొని ఈ పార్టీ నుండి తీసుకొని మినిస్టర్ కూడా చేశారుగా. అవును. రెండోది వచ్చేసి పైటాల రవి గారు చనిపోయినప్పుడు, ఆయనే పెద్ద ఫ్యాక్షనిస్ట్. మా రాయలసీమలో #1 ఎక్కువ మంది చనిపోయినారు ఎవరైనా కారణం అంటే పైటాల రవి గారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్య ఎక్స్ఎమ్మెల్యే గారు, ఎక్స్ మినిస్టర్ గారు ఫస్ట్ #1 ముద్దాయిని ఎవరిని ఆరోపించింది? జేసీ దివాకర్ రెడ్డి గారిని ఆరోపించింది, ఆయన ముద్దాయి దీనికి కారణమని. మరి ఆయనే పిలిచి ఎంపీ సీట్ ఇస్తే వాళ్ళ కుటుంబమే ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యేలు నీ పార్టీలోనే ఉన్నారుగా. కరెక్ట్. తర్వాత ఈ బనగానపల్లి ఏరియాలో అందరూ ఫ్యాక్షనిస్టులే ఉంటారు. ఎప్పుడు కూడా నీ పార్టీలో ఎవరున్నా అతను ఒక ఫ్యాక్షనిస్ట్ గానే ఉన్నాడు. మరి ఈ భూమా నాగిరెడ్డి వాళ్ళంతా ఫ్యాక్షన్ కుటుంబం కాదా? ఓకే, వాళ్ళంతా కూడా ఫ్యాక్షనిస్టే. అంతెందుకండి, మీరు ఇప్పుడు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరిని పోటీకి నిలబెడుతున్నారు? గతంలో ఎవరు నిలబడుతున్నారు? ఫ్యాక్షన్ లేకుండా ఉన్నాయన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి అని, ఆయనకేం ఫ్యాక్షన్ లేదు, మామూలు పొలిటీషియన్, ప్లెయిన్ పొలిటీషియన్. మరి అతన్ని ఎవరితో రీప్లేస్ చేసావు? బీటెక్ రవి. ఆయన 2003లో ఒక ఎంపీపీని వాళ్ళ ఊరద్దన్ని కొమ్మ రామలింగారెడ్డి అతన్ని మర్డర్ చేసి ముద్దాయి. ఆయన బీటెక్ రవినే ఒక ఫ్యాక్షనిస్టు. అతని సంకల పెట్టుకొని ఎదురుగా ఏ మాత్రం ఇంతవరకు ఒక్క మర్డర్ కేసు కానీ ఒక ఫ్యాక్షన్ కేసు కానీ లేని జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు ఫ్యాక్షనిస్టు గొడ్డలపాటి అంటే ఎలా అవుతుంది? వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఆయన వెలగపూడి రామకృష్ణ బాబు గారు, రామకృష్ణ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు ఇదే అంశాన్ని. ఎమ్మెల్యే మీ జోలు పెట్టుకొని తిరుగుతున్నారు కంటిన్యూగా. ఆయన ఎమ్మెల్యే సీట్ ఇస్తావు, మంత్రి పదవులు ఇస్తావు, అన్ని ఇస్తూ ఎదుటి వారి మీద దొంగ అన్నట్ల ఇదే తరహా ఇది ఒకటి. రెండోది వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాము. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పటి నుంచి కూడా మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఒక పోలీస్ ఆఫీసర్ గా. ఈ రోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం వెలిపుచ్చారు. జూపిడి ప్రభాకర్ గారు చెప్పినట్లు నిన్న నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇన్ని రోజులు ఎలా మనసులో పెట్టుకొని ఉన్నాడు ఆయన. అవును. ఎందుకంటే ఆ రోజు
కాంగ్రెస్ హైకమాండే దీన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ప్రజల్లో కూడా ఒక టాక్ ఉంది, మంచి ఇంటెలెక్చువల్స్ లో కూడా. ఎందుకంటే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ చెప్పింది ఏమంటే మైన్ ఇంజిన్ కి ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది ఆ టైంలో అనేది వచ్చింది అని చెప్తున్నారు. మనం బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా, ఆయిల్ ఈ ఇంజిన్ అంటే మామూలు హెలికాప్టర్ డాటా కూడా, టెక్నికల్ డాటాలో కూడా మైన్ ఇంజిన్ కి ఫ్యూయల్ ఆగిపోయింది, అది కారణం అనేది మనకు తెలుస్తా ఉంది. అదే విధంగా అప్పుడు కరెక్ట్ 2 నెలల ముందు 3 నెలల ముందు బొంబాయిలో ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. అనిల్ అంబానీ గారికి ఇంకో ఈయన ముఖేష్ అంబానీ గారికి విపరీతమైన ప్రాపర్టీ గొడవలుండి అనిల్ అంబానీ హెలికాప్టర్ లోన జస్ట్ ఫ్లై అవుతుంటే ఇంజనీర్ అనుకున్నాడు సార్ ఏదో కెమికల్ వన్ అవర్ ఫ్లై అయిన తర్వాత ఇది ఆగిపోతుంది. రైట్. ఎస్ జూపుడి గారు, ఇంతకుముందు నేను కొన్ని బైట్స్ ప్లే చేశాను సార్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లేకపోతే వి ప్రకాష్ గారు తెలంగాణ నాయకులు, వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని ఎలా అనలైజ్ చేయొచ్చు? వి ప్రకాష్ గారు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. నేను నీ జిల్లాకు వస్తున్నాను, ఒక ఎస్పీని, ఎన్ని తలలు నాకు ఇస్తావు? ఎన్కౌంటర్ల రూపంలోనా? అది ఏంటో అర్థం కావట్లేదు. అంటే ప్రకాష్ గారి మాటలను బట్టి ఏం అర్థమవుతుంది? జూపుడి గారు. ఎస్ మేడం, కొంత సాంకేతిక సమస్య కనిపిస్తుంది. పాయింట్ ఏదో ఉందన్నారు, ఏంటది? అవసరమైతే తలలు ఊరికి చూపించమని కాదు, అక్కడ ఎన్ని బలులు ఇస్తావని అర్థం అనమాట. అంతే కదా మరి. ఇప్పుడు ఏంటి, అతను ఎక్కడికి వెళితే అక్కడల్లా కూడా బలులే కదండి. అతను పుష్కరానికి పోతే, స్నానానికి పోతే 30 మంది బలే కదా అతనికి చనిపోయారు. ఎక్కడికి పోయినా సరే అతను మీటింగ్ పెడితే అక్కడ అంతే 9 మంది చనిపోవడం, గుంటూరులో మీటింగ్ పెడితే చనిపోవడం, ఎక్కడికి వెళ్ళినా. ఎందుకు ఇతని హయాంలో 95లో ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఎన్ని వేల మంది రైతులు పురుగు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే అదంతా కూడా డబ్బుల కోసం, గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కోసం అని అనౌన్స్ చేశారండి. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఎందుకు ఎన్టీఆర్ మీద బషీర్బాగ్ కాల్పులు, కాల్దరి, పశ్చిమ గోదావరి కాల్దరిలోనండి, అక్కడ కూడా అంతే కదా, 2 చంపేశారు కదా రైతుల్ని. అంతమంది అప్పుడు, అందుకే కదా తెలంగాణ ఉద్యమం బాగా ఊపందుకుంది ఆ టైంలో, ఇతని వల్లే కదా అసలు. మళ్ళీ విడదీయమని చెప్పి ఇతనే లెటర్ రాస్తాడు, ఇక్కడికి వచ్చేమో నేను వద్దన్నానని చెప్పి. చిచి, ఇలాంటి 2 నాలుకల మనిషి అబద్ధాల్లో పుట్టాడు, అబద్ధాల్లో పెరిగాడు, అబద్ధాల్లోనే పోతాడు. అతని జీవితమే ఒక అబద్ధం అండి, అబద్ధమే అతని రూపం. చేయకపోయినా ఒక బురద జల్లితే కడుపునేటువంటి పరిస్థితిలో మీ పార్టీ ఉంది. ఇంత చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఓకే, కానీ ఇవన్నీ ఎవరు మాట్లాడాలి, ఎవరు చెప్పాలి? మేమందరం మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఈయన హత్య రాజకీయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నానండి. ఎందుకు లాస్ట్ రోజు కూడా అంత అవమానం చేశాడా ఎన్టీఆర్ గారిని? చివరి రోజు ఇందాక అదే చెప్తున్నా, 18 తెల్లవారితే 18 చనిపోతారనగా 17 ఏం చేశాడండి ఇతను? బ్యాంకులో నెహ్రూ గారు వచ్చారు, ఏది సింహగర్జన సదస్సు ద్వారా ఎన్టీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళి ఇతని దుర్మార్గాలన్నీ కూడా చెప్పాలి అని చెప్పి. అయితే ఈయన డబ్బు కోసం పంపిస్తే బ్యాంకు దగ్గరికి, అప్పుడు అంబుడ్స్మన్ ఆయన రాగాల్ గారు ఉన్నారు, వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన కబురు చేశారు. చేస్తే అప్పటికప్పుడేనండి ఆయన అసలే జస్టిస్ ఆయన చేతిలోనే ఉన్నారు కదా సీజే గారు, ఇంకప్పటికప్పుడే ఇది ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేశారు. అందులో ఆ డబ్బులో ₹1 కూడా ఎన్టీఆర్ గారికి వెళ్ళటానికి వీలు లేదని స్టే ఆర్డర్ తెచ్చారు. 1 గంటలో స్టే ఆర్డర్ ఇచ్చిందండి. అది అసలు పార్టీ అధ్యక్షుడు ఆయన చూసి ఇచ్చినటువంటి మెంబర్షిప్ మనీ, అది ఆయనకు హక్కు ఉంటుంది. అట్లాంటి డబ్బు మీద కూడా ఇతను తీసుకొచ్చి కంట్రోల్ చేస్తే ఆ రోజు సాయంత్రం 5ంటికి లాయర్లు వచ్చి చెప్పారు, అక్కడి నుంచి ఆయన పట్టుకోలేకపోయాం. ఇంక 8 గంటల్లోనే ప్రాణం పోయింది. అంటే ఎవరు హంతకులండి? ఇతను కాదా? ఈ చంద్రబాబు నాయుడు హంతకుడు కాదా? అలాగే బాలకృష్ణ ఇంట్లో కూడా జరిగింది ఘోరమే కదండి. ఎందుకంటే నేను కూడా అన్నను కలిసి క్షమించమని కూడా నేను కూడా అడిగాను, తప్పులో నేను కూడా ఉన్నాను చెప్పాలి అంటే. తర్వాత అట్లాగే ఒక గార్డును కూడా భయంకరంగా చంపేశారు కదా. ఇలాంటి చరిత్ర అంతా మనం పెట్టుకొని, మన ఇంట్లో పెట్టుకొని
ఏ పాప మెరుగుని జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడటం ఏంటండి? ఎస్ జూపుడి గారు, లేని బురద మీకు పూస్తూ ఉంటే, ఒక గొడ్డలి పార్టీ అనో, హంతకు పార్టీ అనో, కిల్లర పార్టీ అనో, సైకో పార్టీ అనో లేని బురదను పూస్తూ ఉంటే ఆ బురదను కడుక్కునేటటువంటి పనులు బిజీగా ఉన్న మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆలస్యమైందా, లేకపోతే దారి తప్పిందా, లేకపోతే అసలు చేయలేకపోయిందా? ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే టు బి ఓపెన్, మా పార్టీ ఈ అంశంలో ఆలస్యం చేసిందని, అంటే ఆలస్యం మాత్రమే ఎందుకు అంటున్నానంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓర్పుకి సహనానికి సంకేతంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, గుడ్. ఈరోజు కూడా తను ఎందుకు మాట్లాడాడు అనే ఒక ప్రశ్న నాలో కూడా, నేను కూడా నిన్న ప్రెస్ మీట్లో చాలా సీరియస్గానే ఆయన ప్రతి పదాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఎంత లోపల కడుపులో దాక్కున్నటువంటి అగ్ని పర్వతాలన్నీ కూడా పేలిపోయే దశలోకి వస్తే, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే పార్టీ క్యాడర్కి వాస్తవాలు చెప్పకపోతే ఏం జరుగుతుంది ఒక ఆలోచనలోకి తను వచ్చి ఉండొచ్చు. అయితే ఇంతకాలం మన పెద్దలు లక్ష్మీభారతి గారు చెప్పినట్టుగా, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ హర్, మేడం గారు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదని కాదు, ప్రతి అంశంలో ఇది స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్నారు, సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. బట్ ఈరోజు హార్స్ మౌత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, హార్స్ మౌత్ నుంచి ఈ పదాలన్నీ వచ్చిన తర్వాత, వాస్తవాలన్నీ ఇక్కడి నుంచి అయినా సరే గతంలో జరిగిన ఆలస్యాన్ని మొత్తాన్ని కూడా మనం కవర్ చేసుకొని స్పీడ్గా జనంలోకి ఏది వాస్తవం ఏది నిజం అని తెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి మీరు మర్చిపోయారో లేకపోతే ఇంకొకసారి వాడుకుందాం అనుకున్నారో నాకు తెలియదు కానీ, ఈశ్వర్ గారు, చివరిగా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా ఉంది. అవును, మీరు అది ఎందుకు వేయలేకపోయారా ఇప్పుడు? ఎస్ ఎస్, చెప్పండి, సమయం తక్కువ ఉంది, ప్లీజ్. ఒకవేళ అది కూడా మీరు వేయగలిగితే, ఇప్పుడు ఇంతమంది బీటెక్ రవి గారు, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది చాలా వాస్తవాలను బయట పెట్టారు. అయినా సరే గోబెల్స్ ప్రచారం ముందు మేము ఓడిపోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తన మంచితనం, తన వ్యక్తిత్వం, ప్రతి మనిషిని అన్నా అని మాత్రమే ప్రేమతో సంబోధించే జగన్మోహన్ రెడ్డి గారిని కొడతాడట, దుర్మార్గుడట, సైకోట, బెదిరిస్తాడట, ఇవన్నీ ఆయనకి అల్లేశారండి. కానీ సచ్ ఎ లవ్లీ పొలిటీషియన్, ఏ రోజు కూడా ఎవరిని కూడా అనవసరంగా ఒక్క మాట అనకుండా, ఒక కామెంట్ చేయకుండా ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని మాటలు మాట్లాడి ఏ విధంగా మీరు చిత్రీకరిస్తారు ఒక మనిషిని? ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎలా అయిపోయారంటే సార్, సార్ ఈరోజు ఈశ్వర్ గారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మాత్రమే పెట్టుకున్న వ్యక్తుల్లాగా తయారైపోయారండి. అరే వాస్తవాలు గ్రహించరా? మీరు చదువుకోరా హిస్టరీ? పార్టీలో మీకు చెప్పరా? లేకపోతే మీరు పాత రాజకీయ నాయకులతో మాట్లాడరా? ఏ వ్యక్తి ఎలాంటి వాడు, ఎలాంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి? ఈరోజు నిన్నగాక మొన్నే కదండి మోడీ గారితో 2019 ఎన్నికల్లో విపరీతంగా తిట్టేసి 24 వచ్చేసరికి మా కౌలు ఉంచుకోవాలా? మళ్ళీ ఈ రోజు చక్రం మనమే తిప్పుతున్నాం చెప్పట్లేదా? అంటే ఎవరి క్యారెక్టర్ అయినా అసాసినేషన్ చేయడం చాలా సులభం తెలుసుకున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారిని అన్నారు, సోనియా గాంధీని అన్నారు, మోడీ గారి దగ్గరికి వెళ్ళారు, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు, అందరినీ దూషిస్తారు, అందరితోనూ పొత్తులు పెట్టుకుంటారు. రైట్, ఒకసారి ఎన్టీఆర్ బయట ప్లే చేయండి. మన జూపుడు గారు అడిగారు, వారి కోసం ఒక్కసారి ఆ బయట ప్లే చేస్తే అది వినిపించేసి క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఇంచుమించుగా అలాంటి వాడిని ఏ విధంగా మోసం చేశారో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళలో మానవత్వం ఎలా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకి ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరవదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు ఆ తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. రైట్, అదే సార్ ఎన్టీ రామారావు గారు బయట మీరు అడిగారు, ప్లే చేయడం జరిగింది. సమయం మించిపోయింది.
థ్యాంక్స్, అది గుర్తు చేసినందుకు జూపూడి గారు. అలాగే చర్చలో పాల్గొన్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. తిలక్ గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, లక్ష్మీపార్వతి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.